విజయవాడ మొగల్రాజ్పురం ప్రాంతంలో కలుషిత నీరు ఒక్కసారిగా కలకలం రేపింది. కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారు. మొగల్రాజ్పురం పటమటివారి వీధిలో చాలామంది అస్వస్థతకు గురయ్యారు. వారం రోజుల్లో 26 మంది కలుషిత నీటి బారిన పడ్డారు. వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేసి స్థానికులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. పైప్లైన్లో వస్తున్న తాగునీటిని పరీక్షిస్తున్నారు. ప్రజల అనారోగ్యానికి కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. నగరాల ప్రజలకు సురక్షిత నీరు కరువైంది. కలుషిత నీరు ప్రజల ప్రాణాలను తోడేస్తోంది. తుప్పుపట్టిన తాగునీటి పైపులు ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. విజయవాడ మొగల్రాజపురంలో కలుషిత జలాలకు 2 రోజుల వ్యవధిలోనే ఇద్దరు బలయ్యారు. మరో 26 మంది వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిలో చేరారు. అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలోని అనేక ప్రాంతాలకు కొద్ది నెలలుగా రంగుమారిన నీరు సరఫరా అవుతున్నా అధికారులకు పట్టడం లేదు. మొగల్రాజపురం పటమటవారి వీధిలో పైపుల్లో వస్తున్న నీరు రంగుమారి దుర్వాసన వస్తోందంటూ ప్రజలు ఫిర్యాదు చేసినా నివారణ చర్యలు తీసుకోలేదు. తుప్పుపట్టిన పైప్ లైన్లు మార్చేందుకు ప్రయత్నించలేదు. విజయవాడ అధికారులు నిర్లక్ష్యాన్ని కొనసాగించారు. తుప్పుపట్టిన పాడైన తాగునీటి పైప్ లైన్ల మార్పు విషయంలో దృష్టి పెట్టలేదు. వాటర్ తేడా లూజ్గానే వస్తుంది. వాటర్ మామూలుగానే వస్తుంది. కన్ఫర్మ్ వాటర్ వల్ల. పొద్దున్నుంచి మోసం మళ్ళీ ఏం కూడా తినలేదు. పోరా నైట్ అన్నం మాత్రం తింటే వాటర్ తాగుతుంది. దానివల్లనే మా డౌట్. సున్నం పట్టింది. వాటర్ ఇంతకుముందు బాగానే ఉంది. మరి తేడా వచ్చింది. మొత్తానికి తెలియదు. ఎప్పటి నుంచి తెలియదండి. పొద్దుటి నుంచి కొంచెం బాగాలేదు. మొగల్రాజపురంలో గత వారం రోజులుగా మంచినీటి కాలుష్యం వల్ల అతిసార సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వల్లూరి దుర్గారావు అనే వ్యక్తి మరణించారు. వారం రోజుల నుండి వాంతులు, విరోచనాలు సమస్యతో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ 50 మందికి పైగా ఈ అతిసార వ్యాధితో ఈ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ వారికి, ప్రభుత్వానికి వారం రోజుల తర్వాత గానీ ఈ ప్రాంతంలో ఇటువంటి సమస్య ఉంది అని కనీసం గుర్తించకపోవడం చాలా బాధాకరం. విజయవాడ మొగల్రాజుపురంలో డయేరియా అతిసార వలన 5గురు మరణించినట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ మరణాలు డయేరియా వల్లనే జరిగినాయా లేదా నిర్ధారించాల్సిన బాధ్యత అటు కార్పొరేషన్ కానీ ప్రభుత్వ అధికారుల మీద ఉంది. ఒకవైపున దుర్గారావు, ఇంకొక వైపున ఇందిరా, ఇంకొక మరో ఇద్దరు కళ్యాణం, ఇంకో ఇద్దరు చనిపోయినట్టుగా వచ్చినాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు ఇవి డయేరియానా కాదా అనేటువంటిది నిర్ధారణ చేయాలి. అంతేకాదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ ఇవాళకి 50 మందికి పైగా ఇన్పేషెంట్లుగా చేరి చికిత్స పొందారు. సుమారుగా 100 మందికి పైగా వాంతులు, విరోచనాలతో వారం రోజుల నుండి ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు సుమారుగా మొగల్రాజుపురంలోని కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతాలు, క్రీస్తురాజపురం వరకు కూడా ఈ సమస్య విస్తరించి ఉంది. 1500 కుటుంబాలు ఈ నీటి కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఈ మరణాలకి నగరపాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మంచినీటి కలుషితం అవడం వల్లనే ఈ మరణాలు సంభవించినాయి. ఈ నీటి కాలుష్యానికి కార్పొరేషన్ అధికార యంత్రాంగము, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం బాధ్యత వహించాలి. మరణించిన కుటుంబాలను నిర్ధారించాల్సిన బాధ్యత కూడా వారిదే. 25 లక్షల రూపాయలు ఈ చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందిన వారందరికీ వైద్య ఖర్చులు పూర్తిగా భరించడంతో పాటుగా ప్రతి ఒక్క డయేరియా వచ్చినటువంటి వాంతుల విరోచనాలకు గురయ్యి అస్వస్థతకు గురైన వాళ్ళకి 25,000 రూపాయలు సహాయం చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కానీ అధికారులు నిన్న నగరపాలక సంస్థ అధికారులు డయేరియా ఒక్కళ్ళకే వచ్చిందంటున్నారు. అంటే వాంతులు విరోచనాలు అతిసార ఒక్కళ్ళకే వస్తుందని చెప్పడం ఇది పూర్తిగా అవాస్తవమైనటువంటి సమాచారం. ఇప్పటి వరకు అటు వైద్య ఆరోగ్య శాఖ కానీ నగరపాలక సంస్థ కానీ ఎందుకు ఈ మరణం సంభవించినాయి, ఎందుకు ఈ వాంతులు విరోచనాలు వచ్చినాయి ఇంతవరకు ప్రకటన చేయలేదు. మరి ప్రకటన చేయకుండా కప్పిపుచ్చాల్సిన బాధ్యత ఏముంది? వారం రోజుల నుండి వాంతులు విరోచనాలు కేసులు వస్తూ ఉంటే ఎందుకని నగరపాలక సంస్థ కానీ వైద్య ఆరోగ్య శాఖ కానీ గుర్తించలేదు? ఏం చేసినాయి మీ యంత్రాంగం అంతా? కాగా అధికారులు మాత్రం డయేరియా కేసు ఒకటేనని, కుటుంబ సభ్యుల్లో కానీ చుట్టుపక్కల ఇళ్లలో కానీ డయేరియా కేసులు లేవని తెలిపారు. అయినప్పటికీ ముందుగా మంచినీటి శాంపిల్ పరీక్షించగా ఎటువంటి కలుషితం లేదు అని వచ్చినప్పటికీ మరికొన్ని టెస్టుల కొరకు మంచినీటి శాంపిల్ను గుంటూరు ల్యాబ్కి పంపించామని తెలిపారు. ప్రజల అవగాహన కొరకు కాచిన నీటిని తాగాలని అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ముందస్తు నివారణ కొరకు ఇంటింటి సర్వే నిర్వహించి త్రాగునీటి విషయంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని, అందుకు అవసరమైతే సిబ్బందిని పెంచి సర్వేని పక్కగా నిర్వహించమని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత ఉదయం మళ్ళీ మనకి బిఎంసీ కమిషనర్ గారు, అట్లానే మన స్పెషల్ సిఎస్ గారు కృష్ణబాబు గారు ఆదేశాల మేరకు మనకి కమిషనర్ గారు, అట్లానే మనకి జడ్ఎంఓ గారు, తర్వాత జాయింట్ డైరెక్టర్ గారు, అట్లానే ఎపిడమిక్ టీమ్ ఫ్రమ్ ద స్టేట్, అలానే ఆర్ఆర్టీ టీమ్ ఫ్రమ్ ఎస్పీఎం, తర్వాత మా టీము ఎపిడమిక్ టీము అందరూ కూడా ఇక్కడికి వచ్చి సో హౌస్ టు హౌస్ కూడా సర్వే చేయడం జరిగిందండి. సో కమిషనర్ గారు కూడా ఇళ్ళకి చేసినప్పుడు వాళ్ళు ఇల్లు కొంచెం వాటర్ అనేది కరెక్ట్గా రావట్లేదు, అందులో వచ్చిన వాటర్లో మనకి ఇలా నల్లగా రావడం, ఇలా మడ్డిగా రావడం అనేది ఒకటి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా వెంటనే ఆదేశాలు ఇచ్చి ఆ వాటర్ శాంపుల్స్ని వెంటనే టెస్ట్ చేసే విధంగా గుంటూరు నుంచి ఒక మొబైల్ వెహికల్ ఇక్కడ తెప్పించడం జరిగింది. సో అక్కడ ఇప్పుడు టెస్టులన్నీ కూడా జరుగుతున్నాయి. అలానే ఎవరికైతే మోషన్ అయిందో ఆల్రెడీ ఎక్కువైనాయో వాళ్ళ దగ్గర కూడా స్టూల్ ఎగ్జామినేషన్ కూడా తీసి, అంటే మోషన్ మలం కూడా తీసి అది కూడా పరీక్షకి ఇప్పుడు పంపిస్తున్నాము. కొన్ని దగ్గర ఆల్రెడీ వెళ్ళింది. అలానే ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళిన అడ్మిట్ అయిన వాళ్ళని కూడా మేము వెళ్ళి వాళ్ళని చూడటం జరిగింది. అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. అట్లనే జీజీహెచ్కి కూడా వెళ్ళి అక్కడ కూడా చూడటం జరిగిందండి. సో జీజీహెచ్ సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడి అక్కడ ఒక 30 బెడ్స్ స్పెషల్ వార్డ్ అనేది సో స్పెషలిస్ట్ పర్యవేక్షణలో అక్కడ మేము అరేంజ్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా ఉన్న వాళ్ళిద్దరు కూడా స్టేబుల్గానే ఉన్నారు. తర్వాత అంటే ఇప్పుడు ఏ కారణాల వల్ల ఇదే అనేదని మనం చెప్పడానికి ఇప్పుడే అది వన్స్ మనకి రిపోర్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తే కానీ మనం చెప్పలేము. కానీ కమిషనర్ గారు వెంటనే కూడా మున్సిపల్ కమిషనర్ గారు స్వప్నిల్ గారు వెంటనే కూడా ఇక్కడ ఆదేశాలన్నీ కూడా ఇస్తూ కూడా వాటర్కి ఇక్కడ అందరికీ కూడా ఎవరిని తీసుకోవద్దని చెప్పడం కూడా జరిగింది. ట్యాంకులు కూడా అరేంజ్ చేస్తున్నారు. అలానే మనం కొండపైన ఇల్లు కాబట్టి వాళ్ళందరికీ కూడా విషయం మనం చెప్పించే విధంగా ఒక మైక్ ఒకటి పెట్టించి మన జనాలే వెళ్ళి కొండలపైకి వెళ్ళి వీధిలో కూడా వెళ్ళి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. అట్లనే కలెక్టర్ గారు కూడా మాకుతో మాట్లాడి తర్వాత మాకు ఎటువంటి లేకుండా మొత్తం కూడా అందరికీ కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, కమిషనర్ గారితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. లక్షణాలు ఏం లేదు సార్. మేము 3 days నుంచి క్యాంప్ పెట్టాము సార్. క్యాంప్ పెట్టిన తర్వాత ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ ప్రతి ఇంటికి వెళ్తున్నాం. పొద్దున్న సాయంత్రం ప్రతి ఇంటికి వెళ్తున్నాం అండి. కొద్దిగా మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ వచ్చాయని ఇమీడియట్గా తీసుకొచ్చేసి వాళ్ళని మేము ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నాము. సో మేము వచ్చిన దగ్గర అయితే ఏం కాంప్లికేషన్ రాలేదండి. డైరియా లక్షణాలు అంటే మోషన్స్ వస్తున్నాయండి. 4 మోషన్స్ 5 మోషన్స్ అలా అవుతున్నాయి. కొద్దిగా 4-5 మోషన్స్ అవుతున్నాయి అన్నాం కానీ ఇమీడియట్గా 24 hours మేము ఇక్కడ డాక్టర్స్ ఉండటం వల్ల ఇమీడియట్గా అప్పటికప్పుడు మేము ట్యాబ్లెట్ డీహైడ్రేషన్ లేకపోతే ట్యాబ్లెట్ ఫామ్ ఇస్తున్నాము. డీహైడ్రేషన్ ఉందనిపిస్తే సెలైన్ ఎక్కిచ్చేస్తున్నాము. ఇంకొద్దిగా సీరియస్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు అక్కడ బెడ్స్ కూడా డిఎంఎన్హెచ్ మాట్లాడి రెడీ చేశారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి. సో మాకు తెలిసినంత వరకు డైరియా వచ్చిన తర్వాత మేము డీల్ చేస్తున్నాము. దాని మీద ల్యాబ్ కూడా రిపోర్ట్స్ పంపించారు. వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్ అనమాట. ఆ రిపోర్ట్ వస్తే కానీ మనం ఏ విషయం ఖచ్చితంగా చెప్పలేము సార్. సో ఈ ఏరియా మొత్తం పొద్దున సాయంత్రం రాత్రి 3 పూట్ల మా వాళ్ళు కంటిన్యూస్గా
కంటిన్యూస్గా సర్వే చేస్తాం, ఇంటింటికి వెళ్తున్నారు. కొద్దిగా మోషన్స్ ఉన్నాయనిపించినది ఇమీడియట్గా మేము అందరూ అవైలబుల్గా ఉన్నాం. కొద్దిగా వీక్నెస్ అనిపించిన, డీహైడ్రేషన్ అంటే కొద్దిగా నాలిక తడార్పడ అలా అనిపిస్తే 2 మోషన్స్ దాటితే మాత్రం మేము ఇమీడియట్గా ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. ఈరోజు గత 3-4 రోజుల నుంచి మన 7వ డివిజన్ మొగల్రాజ్పురం 7-6 డివిజన్ మొగల్రాజ్పురంలో కలిపి ఉన్న గుమ్మడి తోట కొన్ని ఏరియాలు డయేరియాతో చాలామంది ప్రజలు బాధపడటం జరిగింది. దీనికి కారణాలు అందరూ కమిషనర్ గారి దగ్గర నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరు సిబ్బంది ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ జరుగుతుంది. మెడికల్ క్యాంప్ కూడా మనకి అరేంజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ అప్రమత్తం చేయడం కూడా జరిగింది. వాటర్ ప్రాబ్లం అని చాలామంది క్రియేట్ చేయడం కూడా జరిగింది. వాటర్ ప్రాబ్లం దాన్ని కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. టెస్టింగ్ అనేది స్టేట్ లెవెల్ రీసెర్చ్ ఆఫీసర్ దగ్గర నుంచి టెస్టింగ్ అనేది మన దగ్గర నుంచి తీసుకెళ్ళటం నిన్న జరిగింది. 48 అవర్స్లో మనకి రిపోర్ట్ కూడా రావడం జరిగింది. మీన్వైల్ మనకి మినిమంగా చేసిన టెస్టింగ్ రిపోర్ట్స్లో కూడా పాజిటివ్ వాటర్ వల్ల కాదు అని చెప్పి మనకి డైరెక్ట్గా మనకి పాజిటివ్ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఇదివరకు బోర్ వాటర్ అనేది రావడం జరిగేది. ఇప్పుడు మొగల్రాజ్పురం అంతా కృష్ణా వాటర్ కూడా మన కమిషనర్ గారు అవినాష్ గారు మాట్లాడటం జరిగింది. కృష్ణా వాటర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తం జరిగింది. డయేరియా అనేది క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. డాక్టర్స్ అందరూ ఫెసిలిటీ ఒక 6-7 డాక్టర్స్ అనేది మనకి డిఎంహెచ్ఓ గారు మరి కలెక్టర్ గారు మాట్లాడి మనకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంకా పొలిటికల్గా దీన్ని ఇష్యూ చేయొద్దని స్థానికంగా ఉన్న నేను లీడర్స్కి అయితే చెప్తున్నాను. ఎందుకంటే ఎండాకాలం కొంచెం క్లైమేట్ చేంజ్ కూడా రావడం జరిగింది. వర్షాలు పడటం, ఎండలు రావడం ఇట్లా కూడా జరిగింది. వాటర్ ప్రాబ్లం అనేది అయ్యుంటే ప్రతి ఇంట్లో ఈ ప్రాబ్లం ఉండేదని కమిషనర్ గారు స్వయంగా ఆయనే వచ్చి చెక్ చేయడం జరిగింది. చనిపోయిన మనిషి కూడా కొన్ని హెల్త్ ఇష్యూల వల్ల జరిగిందని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫే చెప్పడం జరిగింది. ఇవన్నీ స్థానికులు గుర్తించి వాటర్ ట్యాంక్ క్లీన్ చేసినా కూడా ఆ వాటర్ని నెగిటివ్గా చూపిస్తున్నారు. అలా చేయకండి. ప్రజల్ని భయపెట్టొద్దు, ప్రజల్ని అప్రమత్తం చేయండి. జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో చెప్పండి. ఇదేమి పొలిటికల్ ఇష్యూ కాదండి, మనుషులు ప్రాణాలతో సంబంధించిన ఇష్యూ. డయేరియా అనేది ఎప్పుడూ ఉంది, కానీ ఇప్పుడు కొన్ని చిన్న కారణాల వల్ల క్లైమేట్ చేంజ్, మనకి కోవిడ్ తర్వాత ఇమ్యూనిటీ తగ్గడం వల్ల, బయట ఫుడ్స్ వల్ల ఇవన్నిటి కూడా కారణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు అప్రమత్తం అయ్యారు. కంపల్సరీ అందరూ మెడికల్ క్యాంప్ కూడా యూజ్ చేసుకుని అధికారులు నేను కూడా పొలిటికల్గా కూడా అందరికీ సహకరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకొని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో టీడీపీ నాయకులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. విశ్రాంతి కోసం ఈ నెల 19న విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం అమెరికా వెళ్లిన చంద్రబాబు దాదాపు 10 రోజుల పాటు అక్కడే గడిపారు. చంద్రబాబు రాక నేపథ్యంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఘనంగా స్వాగతం పలికారు. దాదాపు 10 రోజులకు పైగా విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తిరిగి రావడంతో ఆయనను కలిసేందుకు నేతలంతా ఉత్సాహంగా ఉన్నారు. గత 2 నెలలుగా రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారాలతో బిజీగా ఉన్నారు. ఈ వేసవి కాలంలో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో ఎన్నికల వేడి తారాస్థాయికి తీసుకెళ్లారు. క్షణం తీరిక లేకుండా ప్రజలతో మమేకమయ్యారు. ఎట్టకేలకు ఈ నెల 13న 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ ముగియడంతో కాస్త కుదుటపడ్డారు. అభ్యర్థులు భవిష్యత్తు జూన్ 4న తెలియనుంది. ప్రస్తుతానికి పోలింగ్ ముగియడంతో రాజకీయ విశ్రాంతి తీసుకుంటున్నారు. కౌంటింగ్ వరకు సమయం ఉండడంతో వివిధ పార్టీల అగ్రనేతలు వారి కుటుంబ సభ్యులతో గడిపేందుకు నిర్ణయించుకున్నారు. ఎన్నికల ఫలితాలపై వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గతం కంటే ఎక్కువ స్థానాలను ఈసారి వైసీపీ గెలుచుకుంటుందని తెలిపారు. వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్న వైవి సుబ్బారెడ్డి ఈసారి అంతకుమించి స్థానాలతో తమ పార్టీ అధికారం చేపట్టబోతుందని చెప్పారు. అలాగే వైఎస్ జగన్ జూన్ 9వ తేదీన ముఖ్యమంత్రిగా జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఈసారి తన ప్రమాణ స్వీకారం జగన్ విశాఖలో చేస్తారని కూడా ఆయన తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున అర్ధరాత్రి వరకు వేచి ఉండి వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేయడం వల్లనే భారీ సంఖ్యలో సీట్లు సాధించబోతున్నట్లు వైవి సుబ్బారెడ్డి జోస్యం చెప్పారు. కొన్ని నియోజకవర్గాలతో వర్షం పడుతున్నా సరే నిలబడి ఓట్లు వేశారంటే దాని అర్థం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ఈ రాష్ట్రానికి ఈ ఎన్నికల్లో గెలిచి మళ్ళా ముఖ్యమంత్రి కావాలి. ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు సంక్షేమ పథకాలు అందిస్తున్నారో, అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నారో అవి అదేవిధంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. కాబట్టి మా నమ్మకం తప్పకుండా అత్యధిక స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారు.
లోగడ చెప్పినట్టుగానే రేపు 9వ తారీఖు ఉదయం సుమారుగా 9:30 నుంచి 11:30 లోపు విశాఖపట్నంలోని గౌరవ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుంది. ఎన్నికల కమిషన్ జారీ చేసిన గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు అనుమతించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. కళాశాల ప్రవేశ ద్వారం నుంచి 100 మీటర్ల దూరంలో వాహనాలను నిలిపివేయాలని చెప్పారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించరాదని ఆదేశించారు. బాపట్ల జిల్లా పర్యటనలో భాగంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాటు, స్ట్రాంగ్ రూమ్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నిన్న సాయంత్రం పరిశీలించారు. ఎన్నికలు ముగిసిన అనంతరం జిల్లాకు వచ్చిన ఆయన బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను సందర్శించారు. 6 నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల భద్రతను పరిశీలించారు. ఈసీఐ నిబంధనల మేరకు కౌంటింగ్ హాల్స్లో భద్రత, బారికేడ్ల ఏర్పాట్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాల్స్ వద్దకు అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలను ఆయన నిశితంగా పరిశీలించారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తదుపరి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ ఆర్వోలతో ఆయన సమావేశమయ్యారు. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, భద్రతా చర్యలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా ఆయనకు వివరించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన భద్రత కొనసాగించాలన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు సూచనలు చేశారు. కౌంటింగ్ రోజున లాడ్జులు, హోటళ్లు, బార్లు, టీ స్టాల్స్ యాజమానులు పోలీస్ శాఖతో సహకరించి మూసివేయాలని వెస్ట్ ఏసీపీ రామకృష్ణారెడ్డి కోరారు. ఫలితాలు ఎలా ఉన్నా ప్రజలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. పోలీస్ శాఖ సూచనలు పట్టించుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ రోజున లాడ్జీలు, హోటళ్లు, బార్లు, టీ స్టాల్స్ యజమానులు పోలీస్ శాఖతో సహకరించి మూసివేయాలని వెస్ట్ ఏసీపీ రామకృష్ణారెడ్డి కోరారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, టీ స్టాల్స్, డీజే, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. గణపతిరావు రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వెస్ట్ ఏసీపీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు ఎంతగానో సహకరించారని, కౌంటింగ్ రోజున కూడా ఇదే రీతిలో సహకరించాలని కోరారు. ఫలితాలు ఎలా ఉన్నా ప్రజలు సమన్వయంతో వ్యవహరించాలని, ఇతర ప్రాంతాల నుంచే కాకుండా స్థానికంగా ఉన్న వారికి సైతం హోటళ్లలో గదులు ఇవ్వరాదని సూచించారు. జూన్ 10వ తేదీ వరకు నగరంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ప్రజలు పోలీస్ శాఖ సూచనలు పట్టించుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో కొత్తపేట సీఐ గణేష్, స్టేషన్ ఎస్ఐలు పాల్గొన్నారు. ప్రతి విలేజ్లోనూ కూడా మనకు కావాల్సింది ఏంటంటే అన్ని పార్టీలు ఉండాలి, జెండా కట్టాలి. యాక్చువల్గా చెప్పాలంటే జెండా కడితే అన్ని వర్గాలలో రేపు పొద్దున ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా కట్టాలి. మీరు ఓటు ఎవరు చేసినప్పటికీ కూడా అన్ని పార్టీల జెండాలో పెట్టినట్టయితే రేపు పొద్దున ఏ పార్టీ అధికారంలో వస్తే మీ గ్రామంలో ఉండే సమస్యలు ఏది కూడా ఆగవు. మెయిన్ ఇదిగో నేను మీ అందరికీ చేశాను అని చెప్పి ఎవరైతే జెండా కట్టాడో ఆ పార్టీ అధికారంలోకి వస్తే వాడిని చేయించుకుంటాడు. అపోజిషన్ అధికారంలో వస్తే వేరే వాడి జెండా కట్టినాడు, వాడిని చేయించుకుంటాడు. అంటే మీ పర్సనల్గా వ్యక్తిగత సమస్యలు కానీ లేకపోతే మీ గ్రామానికి సంబంధించిన సమస్యలు కానీ ఏదన్నా కూడా మీరు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం. ఎందుకంటే వన్ సైడ్ అనేది ఎప్పుడూ ఉండకూడదు. నాకు తెలుస్తుంది ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు ఉండాలి, అన్ని పార్టీలు పోటీ చేయాలి, టఫ్ ఫైట్ ఉండాలి ప్రతిదానికి కూడాను. అదే ఇంపార్టెంట్. జనరల్గా వన్ సైడ్ కొట్టేయాలంటే ఈ జనరల్గా వన్ సైడ్ జరిగిపోతే ఇష్టం వచ్చినట్టు చేసేస్తాను. మిత్రులు ఈ మాత్రం రికార్డ్ చేయొద్దు. హత్యాయత్నం కేసులో అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం పొందిన గంటల వ్యవధిలోనే మాచర్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. నిన్న అర్ధరాత్రి తర్వాత ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. హత్యాయత్నం కేసుల్లో అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం పొందిన గంటల వ్యవధిలోనే మాచర్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. 3 కేసుల్లో జూన్ 6 వరకు ఆయన్ను అరెస్టు చేయొద్దంటూ నిన్న మధ్యాహ్నం హైకోర్టు ఉత్తర్వులివ్వగా రాత్రి 9 గంటలకు ఆయన నరసరావుపేట చేరుకుని స్థానికంగా ఓ హోటల్లో బస చేశారు. అన్ని కేసుల్లో అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి ఉపశమనం పొందే వరకు పిన్నెల్లిని పట్టుకోలేకపోవడం రాష్ట్ర పోలీసుల ఘోర వైఫల్యానికి అద్దం పడుతోంది.
పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం అర్ధరాత్రి తర్వాత చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జూన్ 6 వరకు పిన్నెల్లిని అరెస్టు చేయకుండా కొన్ని షరతులతో కూడిన మినహాయింపునిచ్చింది. ఈ క్రమంలో నరసరావుపేట ఎస్పీ కార్యాలయానికి మంగళవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన లాయర్లతో చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతిరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పిన్నెల్లి సంతకం చేయాల్సి ఉంది. తొలి రోజు ఎస్పీ కార్యాలయానికి పిన్నెల్లి చేరుకుని ఎస్పీ మల్లికా గర్గ్ ఎదుట సంతకం చేసి తాను ఉండే చిరునామాను ఎస్పీకి రాతపూర్వకంగా తెలియజేశారు. విజయవాడ మొగల్రాజ్పురంలో డయేరియాతో మరణించిన కుటుంబాలను మున్సిపల్ కార్పొరేషన్ ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నగరపాలక సంస్థ వైఫల్యం వలన చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్పొరేషన్ వారు ముద్దునిద్ర వదలాలని సూచించారు. విజయవాడలో మొగల్రాజపురంలో డయేరియా రోజురోజుకు విస్తరిస్తోంది. వారం రోజుల్లో 100 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధితో ఒకరు మరణించారు. వ్యాధికి గురైన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నగరంలో డయేరియా విస్తరిస్తున్న ముందస్తు చర్యల్లో అధికారులు విఫలమయ్యారని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మొగల్రాజపురం పటమటవారి వీధిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో సిపిఎం నేత బాబురావు మాట్లాడుతూ డయేరియాతో మరణించిన కుటుంబాలను మున్సిపల్ కార్పొరేషన్ ఆదుకోవాలని బాబురావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ మొగల్రాజపురంలో గత వారం రోజులుగా మంచినీటి కాలుష్యం వలన అతిసార సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వారం రోజుల నుండి వాంతులు, విరోచనాల సమస్యతో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ 50 మందికి పైగా ఈ అతిసార వ్యాధితో ఈ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నారని, మున్సిపల్ కార్పొరేషన్ వారికి, ప్రభుత్వానికి వారం రోజుల తర్వాత గానీ ఈ ప్రాంతంలో ఇటువంటి సమస్య ఉంది అని కనీసం గుర్తించలేకపోవడం చాలా బాధాకరమన్నారు. కలుషిత నీరు వస్తుందని ప్రజలు గగ్గోలు పెట్టినా కార్పొరేషన్, ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని విమర్శించారు. నాయకులందరూ ఎన్నికలు, ఓట్లు రందిలో ఉన్నారు తప్ప ప్రజల సమస్యలపైన పట్టించుకునే పరిస్థితులు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానదికి పక్కనే ఉన్న విజయవాడ కేంద్రంలో ఉన్న ప్రాంతాలకు కూడా కృష్ణానది నీటిని అందించలేకపోతున్నారని వాపోయారు. అతిసార సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ మొగల్రాజుపురంలో డయేరియా అతిసార వలన 5గురు మరణించినట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ మరణాలు డయేరియా వల్లనే జరిగినాయా లేదా నిర్ధారించాల్సిన బాధ్యత అటు కార్పొరేషన్ కానీ ప్రభుత్వ అధికారుల మీద ఉంది. ఒకవైపున దుర్గారావు, ఇంకొక వైపున ఇందిరా, ఇంకొక మరో ఇద్దరు కళ్యాణం, ఇంకో ఇద్దరు చనిపోయినట్టుగా వచ్చినాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు ఇవి డయేరియానా కాదా అనేటువంటిది నిర్ధారణ చేయాలి. అంతేకాదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ ఇవాళకి 50 మందికి పైగా ఇన్పేషెంట్లుగా చేరి చికిత్స పొందారు. సుమారుగా 100 మందికి పైగా వాంతులు, విరోచనాలతో వారం రోజుల నుండి ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు సుమారుగా మొగల్రాజుపురంలోని కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతాలు, క్రీస్తురాజపురం వరకు కూడా ఈ సమస్య విస్తరించి ఉంది. 1500 కుటుంబాలు ఈ నీటి కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఈ మరణాలకి నగరపాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జూన్ 1న విజయవాడలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంయుక్త ఆధ్వర్యంలో 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు బీఆర్టీఎస్ రోడ్లో బైక్ ర్యాలీతో పాటు స్వామివారి రథయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులందరూ ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మంగళవారం సాయంత్రం సత్యనారాయణపురంలోని కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థల ప్రతినిధులు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. జూన్ 1వ తారీఖున శనివారం సాయంత్రం 4 గంటలకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర, బజరంగ్ దళ్ బైక్ ర్యాలీ బీఆర్టీఎస్ రోడ్ నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఈ బైక్ ర్యాలీలో హిందూ బంధువులందరూ పాల్గొని బైక్ ర్యాలీని, శోభాయాత్రని, స్వామివారి రథయాత్రని జయప్రదం చేయాలని. అంటే రామకార్యం అంటే ఏంటండి? ధర్మాత్మ సత్యసంధత్య
పౌరుషేచ అప్రతిద్వంద. రాముడు సత్యవ్రతుడు, ధర్మాత్ముడు, పౌరుషంలో అసమాన వీరుడు. ఈ 3 గుణాలు రాముల వారికి ఉన్నాయి. ఆ రామావతార లక్షణం ఏంటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన. దుష్టుల్ని శిక్షించడం, శిష్టుల్ని రక్షించుకోవటం, ధర్మ సంస్థాపన, ధర్మరాజ్యం ఏర్పడేట్టుగా చేయటం, ఇది రాముల వారి పని. ఆ పని కోసం తన శక్తియుక్తుల్ని వినియోగించి ప్రయత్నించి పనిచేసినటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి జీవితాంతం తన స్వార్థం కోసం కాక రామ ప్రయోజనం కోసం, రామ కార్యం కోసం, ధర్మాన్ని రక్షించుకోవటం కోసం ఆయన పనిచేశాడు. పడవల రేవు దగ్గర నుంచి ఏలూరు రోడ్డు ఆ విధంగా అలాగే 1 టౌన్ మిల్క్ ప్రాజెక్టు దగ్గర ఈ శోభాయాత్ర ముగింపు సభ ఉంటుంది. శోభాయాత్ర అంతా కూడా అత్యంత క్రమశిక్షణతో మన విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాల యొక్క కార్యకర్తలందరితోటి క్రమశిక్షణగా జరుగుతుంది. ఇందులో హిందూ బంధువులందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ మన రామ భక్తిని, ఇక్కడ మన సంఘటిత శక్తిని కూడా ఈ విధంగా ప్రదర్శించి ముందుకు వెళ్ళాలి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో జాగ్రత్తగా ఉండాలని, ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా సరైన నిర్వహణ నైపుణ్యాలతో కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా జరిగేలా సన్నద్ధాలు కావాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు సూచించారు. ఓట్ల లెక్కింపులో వేగంతో పాటు ఖచ్చితత్వం అత్యంత ప్రధానమన్నారు. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని కంకిపాడు సీఐ వి శ్రీనివాసరావు తెలియజేశారు. జిల్లా ఎస్పీ అద్నన్ నయీం అస్మి ఆదేశాలతో గన్నవరం డీఎస్పీ జయసూర్య దిశానిర్దేశత్వంతో ఈడుపుగల్లు బీసీ కాలనీలో తెల్లవారుజామున కార్డన్ సర్చ్ నిర్వహించారు. కాలనీ అంతటా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నివాసితుల ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. అనుమానాస్పదంగా వస్తువులు ఏవైనా ఉన్నాయా అని తనిఖీలు జరిపారు. తనిఖీల్లో సరైన ధృవీకరణ పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. కోడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పారు. కోడ్ ఉల్లంఘించి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే సహించేదే లేదన్నారు. కొత్త వ్యక్తులకు ఇళ్లలో చోటివ్వకూడదని స్పష్టం చేశారు. తనిఖీల్లో పెనమలూరు సీఐ టీవీవి రామారావు, కంకిపాడు ఎస్ఐ డి సందీప్, అదనపు ఎస్ఐ తాతాచార్యులు, పెనమలూరు ఎస్ఐలు ఏసేబు, రమేష్ సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమలులో ఉన్నందున 4వ తారీఖు జరగబోయే కౌంటింగ్కి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈడుపుగల బీసీ కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కొత్త వ్యక్తులు కానీ అనుమానాస్పద పదార్థాలు కానీ సెర్చ్ చేయడం జరిగింది. ఎటువంటి దొరకలేదు. రికార్డు లేని 20 వాహనాలు మాత్రం సీజ్ చేయడం జరిగింది. వాటిని స్టేషన్ తరలించడం జరుగుతుంది. ఆ వ్యక్తులు సదరు బండి గల వ్యక్తులు బండి రికార్డ్స్ తీసుకొచ్చిన తర్వాత వాటిని పరిశీలించి రానున్న ఎన్నికల ఫలితాల దృష్ట్యా మండలంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకుని పత్రాలు లేని వాహనాలు స్వాధీనం చేశామన్నారు. అనుమానితుల ఇళ్లను సోదాలు చేయడం, గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తుల సంచారం ఉంటే వారిపై నిఘా ఉంచి తగిన వివరాలు సేకరించడం జరుగుతుందన్నారు. నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ మైలవరం ఆర్ఓ పి సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, విజయవాడ సెంట్రల్ ఆర్ఓ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తదితరులతో కలిసి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పై కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీరావు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. ప్రాక్టికల్గా ఓట్ల లెక్కింపులోని దశలను తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు నోవా, నిమ్రా కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్, పోస్టల్ ఓటింగ్ సెంటర్, హోమ్ ఓటింగ్, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా వచ్చిన పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపును ప్రొఫెషనల్గా, నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. సరైన నిర్వహణ నైపుణ్యాలతో ఈ బ్యాలెట్ల లెక్కింపును విజయవంతంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పూర్తి చేయొచ్చన్నారు. ప్రతి టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్ ఉంటారని, ఈ అధికారుల బృందాలను కౌంటింగ్ టేబుళ్లకు అనుసంధానించేందుకు జూన్ 4న కౌంటింగ్ ప్రారంభానికి ముందు ర్యాండమైజేషన్ నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.